ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అక్క నేను కలిసి గోంగూర కోసం వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళాము. అక్కడ గోంగూర చూసి నేనైతే షాక్ అయ్యాను. చూడండి 5, 6 కాడలు కలిపి ఒక కట్టలాగా పెట్టారు. ఈ గోంగూర కోసమని దాదాపు 4, 5 సూపర్ మార్కెట్స్ అన్నా తిరుగుంటామండి మేము. ఇప్పుడైతే నేను ఇంకో సూపర్ మార్కెట్‌కొచ్చాను. ఇక్కడైతే కొంచెం ఆకులు బెటర్‌గా ఉన్నాయి. కాకుంటే చూడండి మరీ 4 కాడలు కలిపి ఒక కట్టండి. ఇంతకీ రేట్ చెప్పలేదు కదా! ఒక కట్ట వచ్చేసి 25 రూపీస్ ఉందండి. ఇలా అయితే కాదని చెప్పేసి సేల్ సెక్షన్‌లో ఉన్న ఒక ఇండియన్ బ్రదర్ దగ్గరికైతే వెళ్ళాను. ఆయన మన తెలుగాయనే. అందుకే గోంగూరని ఫ్రెష్‌గా లోపల నుంచి తీసిస్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం సాటిస్ఫైగా అనిపించింది. అందుకే తీసేసుకున్నాను. ఇక్కడైతే నేను 10 కట్టల వరకు తీసుకున్నాను. వెళ్తూ వెళ్తూ అన్నకి థాంక్స్ చెప్పేసి వెళ్ళాను. మన ఇంటికి వెళ్లే దారిలో ఇంకొక సూపర్ మార్కెట్ అయితే ఉంది. అక్కడ కూడా చూసేసి వెళ్దామని లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఆల్మోస్ట్ మన ఇండియన్సే ఉన్నారు. గోంగూర అయితే ఇప్పటి వరకు చూసిన దానికన్నా కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది కదా! బట్ ఇక్కడైతే ఒక కట్ట వచ్చేసి 30 రూపీస్ ఉంది. మన దగ్గర దొరికే ఆకుకూరలు, కూరగాయలు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయండి. కాకపోతే మన ఇండియన్ కరెన్సీలోకి కంపేర్ చేసుకొని కొనాలంటే అస్సలు కొనలేము. ఇక్కడ ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇంతకీ గోంగూర కోసం ఇంత తిరగాలా అక్క అనుకుంటున్నారా? మీకు లాస్ట్‌లో చెప్తానండి ఎందుకనేది. ఈ సీజన్‌లోనైనా కానీ మార్కెట్స్‌లో మ్యాంగోస్ ఎప్పుడు అవైలబుల్‌లో ఉంటాయి. చూడటానికి చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంత క్యూట్‌గా ఉండే చిట్టి చిట్టి ఆరెంజెస్ అయితే నేను మా ఇంటి పక్కనున్న ఫిలిపినో మా అమ్మ కోసం తీసుకుంటున్నాను. నేను డ్యూటీకి వెళ్ళినా, మార్కెట్‌కి వెళ్ళినా చిన్న పిల్లలా నేనేం తీసుకొస్తానా తిరిగొచ్చేటప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా బిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు మేము డైరెక్ట్‌గా సీ ఫుడ్ మార్కెట్‌కి అయితే వెళ్ళిపోయాము. సీ ఫుడ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. మేమైతే టైగర్ ప్రాన్స్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడి నుంచి బయటికి వచ్చేసి సరదాగా ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ రోడ్ సైడ్ 1 దీరం ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే 1 దీరంకి ఒక ఐస్ క్రీమ్ వస్తుంది కదా. అసలు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఇంత కష్టపడి గోంగూర దేనికోసం అని చెప్పేసి నేను ప్రాన్స్ గోంగూర నిలువ పచ్చడి పెడదాం అనుకున్నాను. దానికోసమేనండి. ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది కదా, తనే నా ఫ్రెండ్ ఫిలిపినో అమ్మాయి. తను చెప్తుంది వాళ్ళ ఆకుకూరలైనా కూరగాయలైనా ఏదైనా మనకులా కర్రీస్ వండుకోరంట, వాటర్లో బాయిల్ చేసుకొని డైరెక్ట్గా తింటామని చెప్తుంది. అలా సరదాగా మాట్లాడుకుంటూనే నేనైతే ప్రాన్స్ గోంగూర నిలువ పచ్చడి అయితే పెట్టేశాను. ఈ లోపు మా మామ కూడా వచ్చేసింది. పిక్కిల్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ పిక్కిల్ని చూస్తున్నప్పుడు నేను గోంగూర కోసం తిరిగిన కష్టమంతా మర్చిపోయాను. మన వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ కమెంట్స్తో నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.